సెంటర్కి ఇచ్చారు. ఆ భూమి కాస్ట్లీ భూమి. ఆ డేటా సెంటర్ ఒకటే పెడితే ఏందా ఉపయోగం? నువ్వు నాకు అక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టు, రిక్రూట్మెంట్ సెంటర్ కూడా పెట్టని అడిగాడు కదా అదానీని. ఆ భూమి మార్పిచ్చేసి తక్కువ భూమి ఇచ్చాడే. అలాగే అతను వేరేంటిది జీఎంఆర్కి భోగాపురం ఎయిర్పోర్ట్ది. అంతకుముందు వీళ్ళు ఎక్కువ భూమి సేకరణ అంటే తక్కువ భూమి వాళ్ళని ఒప్పించినే కదా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇచ్చింది. జగన్ మాట్లాడితే అతను స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు, ఈ దొంగ లెక్కలు మాట్లాడు, సూటిగా ఉంటది, పని జరిగిపోతుంది. లేకపోతే జిందాల్ అంతటోడు వచ్చేట పెడతాడు. జిందాల్ విషయంలో అమ్మాయిని ఏడిపించిన కేసు కూడా ఏంటి? జగన్కి ఏమైనా అమ్మాయికి ఏమైనా గొడవలు ఉన్నాయా? జిందాల్ని అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుందంటే అతని వ్యక్తిగత సమస్య పరిష్కరించి ఇక్కడ 3 పరిశ్రమలు పెట్టించడానికి ముందుకు వచ్చాడు అతనితో. జగన్ కమర్షియల్ ఆస్పెక్ట్ లో కింగ్. ఒకటి పరిశ్రమ, ఇప్పుడు పోర్ట్లు ఇవాళ చంద్రబాబు గారు చెప్పుకున్న బ్లూ ఎకానమీ, లోకేష్ చెబుతున్న బ్లూ ఎకానమీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్ పెట్టింది. పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, అవన్నీ ఆ ప్రాంతాల్లోనే వీళ్ళు భూములు ఇస్తామంటున్నారు. జగన్ చెప్పింది విశాఖపట్నం మెయిన్ సెంటర్ అని, అక్కడే భూములు అడుగుతున్నారు, అక్కడే వీళ్ళు ఇస్తామంటున్నారు. అమరావతికి వస్తానంటలేదు ఎవడు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సరే, ఒకటి లోకేష్ గారు చేస్తున్న ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు ఈ వారంలో మొన్న ఢిల్లీ వెళ్ళడం కానీ, భేటీ అవ్వడం, అక్కడ వాళ్ళందరితో మాట్లాడడం, ఇవన్నీ తర్వాత మళ్ళీ తాజాగా తెలంగాణలో, అది కూడా హైదరాబాద్ లో జనసేనకు సంబంధించి కార్యాలయం ప్రారంభించడం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే దేశ రాజకీయాల మీద, పక్క రాష్ట్ర రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఏంటి కారణం? అంటే నాకు అనిపిస్తున్నది అయితే, జస్ట్ నా ఎనాలిసిస్ ప్రకారం అయితే, లోకేష్ కి ఇది గోల్డెన్ ఇయర్. ఈ ఇయర్ లోపే అతని సీఎం చేయాలి, లేకపోతే కనుక సీఎం చేసే ఛాన్స్ ఆ తర్వాత ఇచ్చినా అతనికి నష్టమే, పార్టీకి నష్టమే. ఈ రెండింగ్ లోపు చేయాలి. అది అతని పార్టీ మీద ఒత్తిడి ఉంది, తెలుగుదేశం మీద ఒత్తిడి ఉంది, చంద్రబాబు గారి మీద ఒత్తిడి ఉంది, ఈవెన్ లోకేష్ మీద ఒత్తిడి ఉంది. లోకేష్ త్యాగాలు చేసేటటువంటి రకం కాదు. ఇప్పుడు ఇదివరకు ఎమ్మెల్సీ కూడా